నీ రీప్లేస్మెంట్ అయిన ఎన్ని రోజులకి పేషెంట్ నడవచ్చు అని చెప్పి మీరు అంటారు సార్? ఈ రోజు పొద్దున్న సర్జరీ చేస్తే యూజువల్గా మేము సాయంత్రం నడిపించము. పక్క రోజు వాళ్ళు నడుస్తారు హ్యాపీగా. చాలా మందికి ఇంకా అనుమానం ఉంటుంది అసలు నిజంగా నడుస్తారా లేదా ఏమవుతుంది అని. మేము యూజువల్గా 3rd డే డిశ్చార్జ్ చేస్తాము. సూచర్ రిమూవల్కి మళ్ళీ 2 weeks తర్వాత రమ్మని చెప్తాము. ఫిజియోథెరపీ ఇమ్మీడియట్గా ద నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాము. ఫుల్ ఆర్ఓఎం 0 to 90, 0 to ఇంకా వాళ్ళ టాలరెన్స్ బట్టి ఫుల్ ఆర్ఓఎం స్టార్ట్ చేస్తాం. సార్ మీరు మనం హాస్పిటల్లో ఫాలో అయ్యే ప్రోటోకాల్ క్లుప్తంగా చెప్పండి సార్. సర్జికల్ టీమ్ అంతా ఫాలో అయ్యేది ఇరాస్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతూ ఉంటాము. ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. సో ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా పేషెంట్ ని మొబిలైజ్ చేయాలి. సో దట్ ఈస్ అవర్ ప్రైమ్ కన్సర్న్. వి రియల్లీ కన్సర్న్ అబౌట్ పేషెంట్ పెయిన్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ మొబిలిటీ కాంపోనెంట్. ఈ రెండు మనం విల్ స్టార్ట్ ఫ్రమ్ day 1 itself. Pain management on the day of surgery, mobility right from the post-op day 1. Usually by 3rd day, most of the times by 2nd day or 3rd day, we will be discharging the patient with full range of motion available for that replacement and walking on own.